ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్లో ఒక క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తున్నాం, అందులో ఒక 7 మార్క్స్ చెప్పాను, ఒక మోడల్. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అవే మోడల్లో ఉంటాయి, సో అది చేసుకోండి. తర్వాత ఇంకో మోడల్ ఏంటంటే ఈ క్వశ్చన్ అనమాట. ఇది కూడా 7 మార్క్స్కి ఇవ్వడానికి మోస్ట్ చాయిస్ ఉంది. సరే చూడండి ఎట్లా చేయాలో. ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్. ఒక ట్రయాంగిల్లో ఏమని ఇచ్చాడంటే, ఒక ట్రయాంగిల్లో సైడ్స్ ఇచ్చారు. మనం అంతకుముందు చేసిన లెక్కలో వర్టిసిస్ ఇచ్చారు, పాయింట్స్ ఇచ్చారు. ఇది ఏ అనుకోండి ఫర్ సపోజ్, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. అయితే ఇవి వర్టిసిస్ అని పేరు పెట్టుకున్నాం కదా. అంతకుముందు మనం చేసిన మోడల్లో ఏ అనే పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు, సి అనే పాయింట్ తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే సైడ్స్ అట. సైడ్స్ అంటే ఇవి, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. సరే, వీటికి ఈ మొదటి దాన్ని గివెన్ ఈక్వేషన్స్ అనండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా రాస్తామంటే, ఇవి ఈక్వేషన్స్ కదా, పాయింట్స్ కాదు, ఈక్వేషన్స్ కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని రాసుకుంటాం. రాద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, గివెన్ ఈక్వేషన్స్ ఆర్. మొదటిదంటే ఏమవుతుంది, 3x మైనస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని 1 అనుకోండి, అంటే మొదటి సైడ్ అనమాట. అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ 1 అనుకుందాం, 1. తర్వాత రెండోది ఈక్వేషన్ అనమాట. అంటే x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుంది, 2. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ 1 రాసుకున్నావు కాబట్టి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ రాసుకో. అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ ఈ సైడ్ ఈ గీతకి సంబంధించింది అనమాట అనుకుందాం. ఎలా అయినా అనుకోవచ్చు, ఇటు నుంచి 1 2 3 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సరే. ఇక్కడ 1 రాసుకున్నా. ఈ 1 అనేది ఈ లైన్కి సంబంధించింది, ఈ 2 అనేది దీనికి సంబంధించింది అనుకుందాం. తర్వాత థర్డ్ ఈక్వేషన్ కూడా తీసుకోండి. 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషను, థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, ఈక్వేషన్ థర్డ్. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది. సెకండ్ ఈక్వేషన్ అంటే ఈ గీత ఈక్వేషన్ అనమాట. దీనికి ఈక్వేషన్ 2, మూడో దాని ఈక్వేషన్ 3 అనమాట. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ వర్టిసిస్ తెలిసినట్లయితే సర్కంసెంటర్ కనుక్కునే పద్ధతి తెలుసు మనకి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ 1 అనే గీతని 2 అనే గీతని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. 1ని 2ని సాల్వ్ చేస్తే 1 గీత ఇదేనా, 1, 2 అంటే ఇది. ఈ రెండింటిని సాల్వ్ చేయగా వచ్చిన పాయింట్ ఏమవుతుంది, బి అవుతుంది. సాల్వ్ చేయగా అన్నా కదా, బై సాల్వింగ్ 1 అండ్ 2 అంటే ఆ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటి, బి అనమాట. అంటే ఎందుకు, ఈ గీత కలిసే ప్రదేశం ఏంటి, బి అనమాట. కాబట్టి బై సాల్వింగ్ 1 అండ్ 2 వీ గెట్ బి అని చెప్తాం. ఈ 2 చూసుకోండి, ఇలా చూసుకోవాలి. ఈ 1 2 సాల్వ్ చేయాలి అంటే రాద్దాం. బై సాల్వింగ్ 1 అండ్ 2, 1 అండ్ 2, 1ని 2ని సాల్వ్ చేస్తే వీ గెట్, నీకు ఏ పాయింట్ రావాలి, బి అనే పాయింట్ రావాలి. అంటే బి రావాలన్నమాట. కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేయమన్నాడుగా, అంటే ఒకటోది రెండోది రాసుకోండి. 3x మైనస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈ 2 తీసుకోండి, అంటే సెకండ్ ఈక్వేషన్ అనమాట. x
ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఒకటో ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్, ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసే పద్ధతి మీకు ఒకటి నేర్పించాను నేను. ఎలా అంటే ఇక్కడ x రాసుకోండి, ఇక్కడ y రాసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే 1 రాసుకోండి. అప్పుడు x కావాలంటే ఇది క్లోజ్ చేయండి. అయితే వీటి కోఎఫిషియంట్స్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఓకే, దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? -1 2 అన్నమాట. అవి మాత్రమే రాయాలి ఇక్కడ. -1 2. ఇది క్లోజ్ చేస్తే -1 2 ఉంది. అలాగే ఇంకొక లైన్ ఏముంది? -5 -4 -5 -4 అన్నమాట. అయిపోయింది. మళ్ళీ నీకేం కావాలి? y కావాలి. y కావాలి కాబట్టి y క్లోజ్ చేసుకో. y క్లోజ్ చేసుకుంటే ఆల్రెడీ మనకు ఒక లైన్ ఉంది ఇక్కడ. ఏమని? -5 -4 ఆల్రెడీ ఉంది కాబట్టి వెనకది అంటే 3 1 రాసుకోవాలి. 3 1 రాసుకోండి. నెక్స్ట్ నీకు 1 అని పెట్టుకున్నావు అంటే ఇక్కడ నీకు కాన్స్టెంట్ కావాలి. కాన్స్టెంట్ అంటే ఇది క్లోజ్ చేయండి. కాన్స్టెంట్స్ క్లోజ్ చేయండి. కాన్స్టెంట్స్ క్లోజ్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక లైన్ ఉందిగా ఇక్కడ 3 1 అనేది ఉంది. ఇంకోటి ఏమున్నాయి? -1 +2 -1 +2 అంటే ఇక్కడ రాసుకోవాలి -1 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు x బై రాయాలి. x బై ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. -1 ఇంటూ -4 ఏమవుతుంది? +4 అవుతుంది. -1 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 4 ఇంటూ 1 4 అంటే -1 ఇంటూ -4 అంటే 4 అన్నమాట. సరే, వెంటనే మైనస్ పెట్టుకోండి. వెంటనే మైనస్ రాయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. -1 ఇంటూ -4 చేస్తే 4 అయింది. వెంటనే మైనస్ రాసుకున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ -5 -10 అవుతుంది. 2 ఇంటూ 5 ఏమవుతుంది? -10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ ఇక్కడ ఏముంది? y కనుక్కోవాలంటే y డివైడెడ్ బై -5 ఇంటూ 1 ఫస్ట్ మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ 1 ఏమవుతుంది? -5 ఇక్కడ వెంటనే మైనస్ పెట్టేసుకోండి. తర్వాత -4 ఇంటూ 3 అనమాట. -4 ఇంటూ 3 ఏమవుతుంది? -12 అవుతుంది. -12 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ ఇక్కడేముంది? కాన్స్టెంట్ 1 అలాగే రాసుకోవాలి. బై 3 ఇంటూ 2 3ని 2ని మల్టిప్లై చేయండి. 3 2s 6 అనమాట. మైనస్ వెంటనే మైనస్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? 1 ఇంటూ -1 రాయాలి. 1 ఇంటూ -1 1 ఇంటూ -1 అంటే -1 అనమాట. 1 ఇంటూ -1 6 మైనస్ ఆఫ్ -1 అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x బై, ఇప్పుడు ఏమవుతుంది? x బై 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 10. x బై 4 ప్లస్ 10 అవుతుంది. x బై రాద్దాం. x బై 4 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 10 ఈక్వల్ టు 4 ప్లస్ 10 ఈక్వల్ టు y బై -5 అలాగే ఉంచండి. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 12 -5 ప్లస్ 12 -5 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు
1/6 ఆల్రెడీ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 1 అనమాట, 6 + 1 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, x/4 + 10 అంటే 14 డివైడ్ ఈక్వల్ టు y/12లోంచి 5 తీసేసామనుకో 7 వస్తుంది. దీని ప్లస్ ఉంది, దీని మైనస్ ఉంది, అంటే సబ్ట్రాక్షన్. 7 = 1/7 అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ కనుక్కోవాలంటే దీంతో ఈక్వల్ చేయాలి. అంటే x/14 = 1/7. దట్ మీన్స్ x ఏమవుతుంది, 14 న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. 14/7, 7 ఎన్నిసార్లు పోయిద్ది, 2 times. సో x = 2 అనమాట. అలాగే ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి. ఓకే, y/7 = 1/7 అనమాట. సో దట్ మీన్స్ y డినామినేటర్లో ఉన్న 7 న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. 7/7, 7 ఎన్నిసార్లు పోయిద్ది, 1 time. సో y = 1. సో నీకు మనకి వచ్చిన పాయింట్ ఏమై ఉంటుంది, b. సో b = x కోఆర్డినేట్ ఏమంట, x కోఆర్డినేట్ ఏమొచ్చింది మనకి 2, y కోఆర్డినేట్ ఏమొచ్చింది 1. అంటే నువ్వు b అనే పాయింట్ కనుక్కున్నావు అనమాట. ఫస్ట్ 2, 1, b పాయింట్ అనేది 2, 1. సో ఇదే ప్రాసెస్లో 1, 2ని సాల్వ్ చేస్తే 2, 1 వచ్చింది కదా. అదే ప్రాసెస్లో 2ని 3ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ రావాలి, c రావాలి. ఈ రెండు కలిసే ప్రదేశం ఎక్కడ, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, ఈ రెండిటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. అంటే ఈ రెండు కూడా ఏ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి, c అనే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. నువ్వు 2ని 3ని సాల్వ్ చేసినట్లయితే నీకేం రావాలి, పాయింట్ c రావాలి. సరే, బై సాల్వింగ్ రాద్దాం. బై సాల్వింగ్ 2 and 3 we get 2 and 3. ఈ రెండు ఒక చోట రాసుకుని ఏం పాయింట్ వస్తుంది మనకి, c అనే పాయింట్ వస్తుంది. we get c అనే పాయింట్ని పొందుతాం మనం. కాబట్టి మనం ఏది ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి, 2 and 3. 2 ఈక్వేషన్ రాసుకోండి. అంటే ఇది x + 2y -4 = 0. అలాగే థర్డ్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, 5x + 3y + 1 = 0. ఇప్పుడు నీకు c పాయింట్ కనుక్కోవాలి. ఓకే, సరే, c పాయింట్ కనుక్కోవాలి అంటే బై సాల్వింగ్ ఈ రెండింటిని సాల్వ్ చేయాలనుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఇదే ప్రాసెస్లో ఇందాక ఎలా అయితే చేసాం మనం, ఈ పద్ధతిలో ఆ రెండింటిని కూడా సాల్వ్ చేయాలి. ఎలాగో చూడండి, x పెట్టుకోండి, x రాసుకోండి, y రాసుకోండి, మళ్ళీ 1 రాసుకోండి. ఇప్పుడు నీకు కోఎఫిషియంట్ ఏమీ లేనప్పుడు 1 ఉన్నట్టు లెక్క. కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి, దీన్ని xని క్లోజ్ చేయండి. ఏం మిగులుతాయి, 2, 3. ఇక్కడ రాసుకోండి 2, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3, x క్లోజ్ చేసాను అనమాట. ఇంకా ఏమున్నాయి, -4, 1, ఇట్లా -4, 1 రాసేసుకోండి. xని ఇట్లా మధ్యలో ఉంచేసుకుని 2, 3, -4, 1 రాసేసాం. తర్వాత y కదా నీకు కావాలి, yని క్లోజ్ చేయండి. ఏమేం కావాలి, ఆల్రెడీ -4, 1 రాసి పెట్టుకున్నాం మనం. తర్వాత ఇంకో లైన్ ఉందిగా 1, 5 రాసేసుకోండి. తర్వాత నీకు 1 అంటే కాన్స్టెంట్స్ క్లోజ్ చేయాలి.
1 కావాల్సి వచ్చినప్పుడు కాన్స్టెంట్స్ క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి ఏమున్నాయి 1 5 ఉంటుంది. 1 5 ఒక్కొక్క లైన్ ఉండిపోద్ది. ఇంకో లైన్ ఏమిటి 2 3 రాసుకోవాలి. 2 3 రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇందాక రాసినట్టుగానే ఇందాక ఏ మెథడ్ అయితే చేసామో మనం ఆ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఏమంటాం, ఇలా ఫస్ట్ 2 into 1 అనమాట. 2 into 1 అన్నాం కదా. సో దట్ మీన్స్ ఈక్వేషన్స్ అన్నీ రాసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఓకే, క్వశ్చన్లో ఉంది కాబట్టి సరే చూడండి, ఈక్వేషన్స్ క్వశ్చన్లో చూసుకుందాం. నెక్స్ట్ చూడండి, దీన్ని సింప్లిఫై చేయాలి. సరే ఏమవుతుందో చూడండి. x by 2 into 1 ఎంత 2 మైనస్ ఆఫ్ 3 into -4 ఏమవుతుంది -12. 3 into -4 అంటే -12 అవుతుంది. కానీ మైనస్ రాసిన తర్వాతే అది రాయాలి. -12 ఈక్వల్ టు y డివైడెడ్ బై -4 into 5 రాసుకోండి. ఫస్ట్ -4 into 5 రాయాలి. -4 into 5 ఎంత -20. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయాలి. -4 into 5 ఎంత -20. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. వెంటనే మైనస్ పెట్టేసేయాలి. వెంటనే ఇక్కడ మైనస్ పెట్టుకోండి. 1 into 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 1. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ పైన ఏం రాసాం మనం 1 రాసాం. సో ఇప్పుడు దేన్ని మల్టిప్లై చేయాలి 1 into 3ని మల్టిప్లై చేయాలి. 1 into 3 ఎంత 3. 1 into 3 అంటే 3 మైనస్ 5 into 2 అంటే ఎంత 10. 5 into 2 అంటే 10. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. x by 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు y బై 2 మైనస్లు ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ గుర్తేసుకోవాలి. 20 + 1 ఎంత 21. రెండిటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై అక్కడ 3కి ఏమో ప్లస్ ఉంది, 10కి మైనస్ ఉంది. కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 10లోంచి 3ని తీసేయండి 7 వచ్చింది. పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్. సో దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. x బై 12 + 2 ఎంత 14. దట్ ఈజ్ ఈక్వల్ y బై -21 ఈజ్ ఈక్వల్ టు 1 బై -7 అని రాసుకుంటాం. అప్పుడు నీకు కావాల్సింది ఇది ఈక్వల్ టు ఇది అంటే x కావాలి. అంటే x బై 14 ఈజ్ ఈక్వల్ టు 1 బై -7. సో x ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు న్యూమరేటర్లోకి తీసుకెళ్తాం కదా దీన్ని 14 బై -7. x బై 14 అన్నాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఇక్కడ డినామినేటర్లో అటువైపు వెళ్ళేసరికి న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ 7 ఎన్నిసార్లు పోయిద్ది 2 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ -2. ఈ మైనస్ని 2కి ఇచ్చేయాలి. సో ఇది 1 టైం కాబట్టి -2 బై 1 అనమాట. అంటే -2 దీనికి మళ్ళా ఈ రెండు ఈక్వల్ చేసుకోండి. అంటే y బై -21 ఈక్వల్ టు 1 బై -7 రాసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ ఇది న్యూమరేటర్లో తీసుకెళ్తే -21 బై -7. ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అంటే 7 ఎన్నిసార్లు పోయింది 3 టైమ్స్. సో y ఈక్వల్ టు 3 అనమాట. x వాల్యూ ఏమో -2 వచ్చింది, y వాల్యూ 3 వచ్చింది. అయితే నీకు అది ఏ పాయింట్ అవుతుంది c అనే పాయింట్. అంటే ఈ రెండింటినీ సాల్వ్ చేయగా వచ్చినటువంటి x, y వాల్యూ ఏమవుతుంది c వాల్యూ అవుతుంది. సో cకి వాల్యూ ఏం రాసుకోవాలి దేర్ ఫోర్
సి ఈజ్ ఈక్వల్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ -2 కామా వై కోఆర్డినేట్ 3 అంటే నువ్వు సి అనే పాయింట్ దగ్గర ఏం రాసుకోవాలి -2 కామా 3 రాసుకోవాలి. సి పాయింట్ కూడా వచ్చినట్టే -2 కామా 3 సేమ్ ప్రాసెస్లో ఇంకేం చేయాలి మనం మిగిలినది ఏంటి ఏ కావాలంటే ఏ రెండింటిని సాల్వ్ చేయాలి 1 and 3 1ని 3ని సాల్వ్ చేస్తే ఈ రెండిటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంది ఏ అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అయ్యి పేర్లు మార్పు రాసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రెండు కలిపే ప్రదేశం ఏదో పాయింట్ తెలుసుకుంటే సరిపోద్ది. ఓకే ఇక్కడ 1 ఇక్కడ 1 2 3 అలా పెట్టుకున్నారనుకో అయినా కానీ ఇది చూసుకుని రాసుకోవాలి. ఈ రెండు కలిసే ప్రదేశం ఏ, ఈ రెండు కలిసే ప్రదేశం బి, ఈ రెండు కలిసే ప్రదేశం సి. మీరు మార్పుగా ఇవి ఈక్వేషన్స్ మార్చి రాసినప్పటికీ కూడా కాకపోతే ఆ రెండు కలిసే ప్రదేశం ఎక్కడో చూసుకుని ఆ పాయింట్కి ఆ పేరు పెట్టుకోవాలి. నీకు వచ్చిన పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే నెక్స్ట్ ఇది సి వచ్చింది -2 కామా 3. నెక్స్ట్ మనం ఏం చేయాలి 1 కామా 3ని సాల్వ్ చేయాలి. బై సాల్వింగ్ 1 and 3 we get ఏ అన్నమాట. ఓకే అని అర్థం. ఇది ఇక్కడ రాద్దాం. బై సాల్వింగ్ ఏమంటాం బై సాల్వింగ్ 1 and 3 we get ఏ అన్నమాట. we get ఏ వస్తుంది అప్పుడు. బై సాల్వింగ్ ఏమంటాం 1 and 3 we get ఏ అనేటటువంటి పాయింట్ వస్తుంది. కాబట్టి 1 ఈక్వేషను 2 ఈక్వేషను రాసుకోవాలి. ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. 1 అంటే ఇదేగా అనుకున్నాం మనం ఫస్ట్ ఇదన్నమాట. 3x నోట్ చేసుకుంటాం. 3x -y -5 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. థర్డ్ అంటే ఇదన్నమాట. అంటే 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో నీకు x కావాలి. y 1 అన్న x క్లోజ్ చేయండి. x క్లోజ్ చేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ దీని ముందర కోఎఫిషియంట్ ఏమీ లేనప్పుడు 1 అన్నమాట. దీని ముందు గుర్తు కూడా కన్సిడర్ చేయాలి. -1 3 ఇదేమవుతుంది -5 1. అట్లాగే y కావాల్సి వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేస్తాం కదా. అంటే 3 5 మళ్ళీ -1 3 అనమాట. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇది మల్టిప్లై చేద్దాం. x బై -1 ఇంటూ 1 ఎంత -1 -15 ఈజ్ ఈక్వల్ టు y బై -5 ఇంటూ 5 ఎంత -25 -1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ 3 9 -5 ఇంటూ -1 అంటే -5 దట్ ఈజ్ ఈక్వల్ x బై -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఈక్వల్ టు y బై -25 -3 ఎంత -8 1 బై 9 ప్లస్ 5 అనమాట. x బై 15లోంచి 1 తీసేస్తే 14 y బై -28 ఈక్వల్ టు 10 14 అవుతుంది. సో x బై 14 ఈక్వల్ టు 1 బై 14 అవుతుంది. సో x కావాలంటే 14 బై 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. అలాగే ఈ రెండు ఈక్వల్ చేయండి. y బై -28 ఈక్వల్ టు 1 బై 14 y ఈక్వల్ టు -28 బై 14 2 టైమ్స్ పోద్ది అంటే -2. సో మనకు కావాల్సిన పాయింట్ ఏంటి ఏ అన్నమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ 1 కామా -2. ఏ పాయింట్ కూడా తెలిసిందిగా అంటే 1 కామా -2. సో మనకి పాయింట్స్ అన్నీ వచ్చేసినట్టే. దేర్ఫోర్ ది పాయింట్స్ ఆర్
దేర్ ఫోర్ ది పాయింట్స్ ఆర్ అని రాసుకుంటాం మనం. దేర్ ఫోర్ ఏ ఎంత 1, ఏ 1, -2, బి ఎంత 2, 1. ఈ పాయింట్స్ అన్నీ కనుక్కుని అటు పెట్టుకున్నాం. సి ఎంత -2, 3. 3 పాయింట్స్ కనుక్కుంటే మనకి సర్కమ్ సెంటర్ కనుక్కోవడం తెలుసు. లెట్ ఎస్ x, y బి ది సర్కమ్ సెంటర్ అని రాసుకోండి. ఇది అంతకుముందు వీడియోలో చెప్పున్నాను. సో ఇక్కడ నుంచి అదే ప్రాసెస్ అనమాట. అయితే ఎస్ నేమనుకుంటాం x, y ఇదేమని చెప్పుకున్నాం మనం, ఎస్ నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో ఎస్ నుంచి బికి కూడా అంతే దూరం ఉంటుంది, ఎస్ నుంచి సికి కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ సర్కమ్ సెంటర్ అనేది ఏ నుంచి ఎంత దూరం ఉందో బి నుంచి అంతే దూరం ఉంది, సి నుంచి అంతే దూరం ఉంది. కాబట్టి ఫస్ట్ 2 తీసుకున్నాం అనుకో, ఒక రిలేషన్ వస్తుంది మనకి. టేక్ SA ఈజ్ ఈక్వల్ SB అనుకోమని చెప్పాను కదా. ఎస్ అంటే ఏంటి ఇక్కడ x, y. ఏ అంటే ఏంటి 1, -2. సో ఎస్ నుంచి ఏకి గల దూరం అన్నప్పుడు x -1 స్క్వేర్ రూట్ ఆఫ్ SA కదా మనం రాసేది. x -1 మొదటి దాంతో తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 అంటే y +2 హోల్ స్క్వేర్ అవుతుంది. y +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నీకు SB కావాలి కదా. SB అంటే ఎస్ x, y. B అంటే పాయింట్ ఏమనుకున్నాం 2, 1. కాబట్టి దీనికి కూడా డిస్టెన్స్ ఫార్ములాలో x -2 మొదటి దాంతో సబ్ట్రాక్ట్ చేయాలి. x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 రెండో దాంతో సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్దిగా. అంటే మిగిలింది ఏంటి x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y +2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 హోల్ స్క్వేర్ అనమాట. దీన్ని a - b హోల్ స్క్వేర్లో రాస్తే ఏమవుతుంది x² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 -2 ఇంటూ x ఇంటూ 1 ఏమవుతుంది 2x ప్లస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే y² ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ y అంటే 4y అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ ఇది కూడా a - b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² అంటే 2 స్క్వేర్ అంటే 4 -2 ఇంటూ x 4x ప్లస్ ఇది కూడా a - b హోల్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ y² ప్లస్ 1 స్క్వేర్ -2 ఇంటూ y ఇంటూ 1 అంటే 2y. బోత్ సైడ్స్ ఇటువైపు x² సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. x² క్యాన్సిల్ ఇటువైపు y² రెండు వైపులా ఉంది కాబట్టి y² క్యాన్సిల్. సరే ఏం మిగిలింది మనకి 1 + 4 ఎంత 5. ఈ రెండు యాడ్ చేయండి -2x + 4 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా 4 + 1 స్క్వేర్ అయిపోయినా 1 కాబట్టి 4 + 1 ఎంత 5 -4x -2y ఇక్కడ చూడండి -4x -2y అవుతుంది. సో ఇవన్నీ 5 కూడా సేమ్గా ఉంది కదా 1 + 4 ఉంది, ఇక్కడ 1 + 4 ఉంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. సేమ్ వాల్యూ ఉన్నప్పుడు అది ఇటు తీసుకెళ్ళినా దీన్ని అటు తీసుకెళ్ళినా మైనస్ గుర్తు మారిపోతాయి. కాబట్టి ఇలా వచ్చింది ఈక్వేషన్. అప్పుడు అన్నీ ఒకవైపుకు రాసినట్లయితే మనకు ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ వస్తుంది చూడండి. -2x కదా -2x ఈ -4x ఇటు వస్తే ముందు రాయండి 4y -4x ఇటు వస్తే +4x -2y ఇటు వస్తే +2y = 0. సరే 4x - 2x ఎంత 2x
ప్లస్ 4y ప్లస్ 2y ఎంత 6y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ 2 టేబుల్ పోద్దిగా, అంటే x ప్లస్ 3y అవుతుంది. ఏమవుతుంది x ప్లస్ దట్ ఇంప్లాయిస్ x ప్లస్ 3y ఈక్వల్ టు 0. ఇది 4th ఈక్వేషన్ అనుకోండి. ఆల్రెడీ 3 తీసుకున్నాం కదా మనం. ఇది 4th ఈక్వేషన్, 4వది. అట్లాగే ఇక్కడ సగం రిలేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోవాలి. ఇంకో రిలేషన్ తీసుకోవాలి, ఎస్బి ఈక్వల్ టు ఎస్సి తీసుకోవాలి. అంటే టేక్, ఇప్పుడు ఏం చేస్తాం, టేక్ ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనమాట. టేక్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనాలి. ఎస్బి అన్నాం కదా. ఎస్ అంటే ఏంటి, ఇక్కడ XY, X, Y. బి పాయింట్ ఏమవుతుంది 2, 1 అనమాట. బి పాయింట్ ఏమవుతుందంటే 2, 1. మళ్ళా X, Y, SC కూడా కావాలి నీకు. అంటే పాయింట్ రాసి పెట్టుకోండి. సి అంటే ఏమంట -2, 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్బి రాస్తున్నా చూడండి. x minus 2 whole square ప్లస్ y minus 1 whole square రాయాలి. y minus 1 whole square ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x minus of -2 అంటే x plus 2 whole square ప్లస్ y minus 3 whole square. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ స్క్వేర్ రూట్లు తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, x minus 2 whole square ప్లస్ y minus 1 whole square ఈక్వల్ టు x plus 2 whole square ప్లస్ y minus 3 whole square అనమాట. ఇప్పుడు a minus b whole square లాగా రాసినట్లయితే x square ప్లస్ 2 square అంటే 4 minus 2 into 2 into x 4x ప్లస్ y square ప్లస్ 1 square minus 2 into y into 1 అంటే 2y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 into 2 into x అంటే 4x ప్లస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 into 3 అంటే 6y. ఇక్కడ x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. అలాగే బోత్ సైడ్స్ y స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో 4 ప్లస్ 1 ఎంత 5 మైనస్ 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 4 10 13 అవుతుంది. 9 ప్లస్ 4 13 ప్లస్ 4x మైనస్ 6y అనమాట. సో దట్ మీన్స్ ఇవన్నీ ఇటు తీసిరండి. 5 మైనస్ 4x మైనస్ 2y ఇది ఇటు తీసుకొస్తే మైనస్ 13 మైనస్ 4x తర్వాత ప్లస్ 6y అంతేనా. ఈ గుర్తులన్నీ ఇటు వచ్చేసేసినాయి అనమాట. సో ఇక్కడ 13లోంచి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 8. ఓకే 8 అంటే మైనస్ 8 కాన్స్టెంట్స్ మైనస్ 4x అంటే మైనస్ 8x 6yలోంచి 2y పోతే 4y. ఇవన్నీ ఆర్డర్లో రాసుకుందాం అంటే x టర్మ్ ముందు పెట్టుకోండి. మైనస్ 8x ప్లస్ 4y మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గుర్తులన్నీ మార్చేసేయచ్చు. అంటే ఎలాగో చూడండి 8x దీని మైనస్ పెట్టుకోండి 4y దీని ప్లస్ రాసుకోండి 8. గుర్తులు మారిస్తే అన్నిట్లోనూ మార్చాలి. ఇంకా 4 టేబుల్ పోతే చూడండి అన్నిట్లోనూ 4 2s అంటే 2x మైనస్ 2 1s 4 1 అంటే 1y ప్లస్ 4 2s are 2 ఈజ్ ఈక్వల్ 0. ఇది 5th ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు 4ని 5thని సాల్వ్ చేస్తే వచ్చేదే మనకి సర్కంసెంటర్ అంటారనమాట. అంటే ఇక్కడ ఒక 4 ఈక్వేషన్ తయారు చేసుకున్నాం, 5th ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి.
అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ సర్కమ్ సెంటర్ వస్తుందన్నమాట. ఓకే, మనకి రాద్దాం. బై సాల్వింగ్ 4 and 5, 4 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, రాసుకుందాం. 4 అంటే ఇదేగా. బై సాల్వింగ్ 4 and 5 రాద్దాం. 4 అంటే 3x ప్లస్ 3y ప్లస్ కాన్స్టెంట్ లేదు, ఎప్పుడు లేనప్పుడు 0 పెట్టేసుకోండి. కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 రాసేసుకోవాలి. ఇది 4వ ఈక్వేషన్. మళ్ళీ 5వ ఈక్వేషన్ రాసుకున్నాం కదా. 2x మైనస్ y 2x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీని ముందర ఏం లేకపోతే 1 రాసుకోండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. x రాసుకోండి, y రాసుకోండి, 1 రాసుకోండి. దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఏమవుతుంది? 3 మైనస్ 1 తర్వాత 0 2 ఏమి లేనప్పుడు 0 పెట్టుకున్నాగా, 0 రాసేయండి. అట్లాగే y క్లోజ్ చేసుకోండి. y క్లోజ్ చేసుకుంటే 0 2 ఆల్రెడీ ఉంది, లేనివేంటి 1 2 రాసుకోండి. తర్వాత నీ కాన్స్టెంట్ ఇది క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేస్తే 1 2 రాసావుగా, అంటే 3 మైనస్ 1 రాయాలి. 3 మైనస్ 1 రాయాలి. ఇప్పుడు చూడండి, x బై 3 ఇంటూ 2 అంటే 6 మైనస్ 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0. తర్వాత y బై 0 ఇంటూ 2 చేయాలి. 0 ఇంటూ సంథింగ్ అంటే 0, దేంతో మల్టిప్లై చేసినా అది 0 అయిపోతుంది, అంటే 0. ఏదైనా వాల్యూ రాగానే మైనస్ రాసుకోమన్నాగా, అంటే మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంటూ 1 మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1. ఇక్కడ 1 రాసుకోండి. 1 ఇంటూ మైనస్ 1 అనండి. 1 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 1. వెంటనే ఏం రాసుకోవాలి? మైనస్ రాసుకోవాలి. తర్వాత 2 ఇంటూ 3 ఎంత? 6. 2 ఇంటూ 3 6 అనమాట. సో ఏమవుతుంది? x బై 6 ఈక్వల్ టు y బై మైనస్ 2 ఈక్వల్ టు 1 బై ఇక్కడ ఏమవుతుంది మైనస్ 7. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఒకసారి, 2 ఇంటూ 1 2 3 మైనస్ 1 0 2 1 2 3 మైనస్ 1 2 మైనస్ 1 2 ప్లస్ 2. సో x బై 3 ఇంటూ 2 అంటే 6 మైనస్ 0 ఈక్వల్ టు y బై 0 మైనస్ 2. సో 1 బై మైనస్ 1 మైనస్ 6. సో దట్ ఈక్వల్ టు x బై 6 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 7. సో x ఈజ్ ఈక్వల్ టు 6 బై మైనస్ 7. y బై మైనస్ 2 ఈక్వల్ టు 1 బై మైనస్ 7. సో y ఈక్వల్ టు మైనస్ 2 బై 7. సో ఆన్సర్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ 6 బై మైనస్ 7 కామా y ఈక్వల్ టు మైనస్ 2 బై 7. సో ఓకే అంతే. సో x ఈక్వల్ టు మైనస్ 6 బై 7, y ఈక్వల్ టు మైనస్ 2 బై 7 అనమాట. దేర్ ఫోర్ ఫైనల్గా ఏమని రాస్తాం? s ఈజ్ ఈక్వల్ అంటే s అంటే ఏంటి? సర్కమ్ సెంటర్. ఫైనల్గా మైనస్ 6 బై 7 కామా మైనస్ 2 బై 7 అని రాస్తాం. దేర్ ఫోర్ సర్కమ్ సెంటర్ s ఈజ్ ఈక్వల్ ఫైనల్ ఆన్సర్ ఏమంట? ఈ 7 న్యూమరేటర్లో కూడా రాసుకోవచ్చు, అంటే మైనస్ అనేది న్యూమరేటర్లో రాయొచ్చు. అంటే మైనస్ 6 బై 7 కామా మైనస్ 2 బై 7. దీన్ని సర్కమ్ సెంటర్ అంటారు. అంటే ఎప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఏం చేసాం? 1 2ని సాల్వ్ చేసాం, ఒక పాయింట్ వచ్చింది. 2ని 3ని సాల్వ్ చేసాం, ఒక పాయింట్ వచ్చింది. 1ని 3ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వచ్చింది. పాయింట్స్ వచ్చిన తరువాత జనరల్గా SA ఈక్వల్ టు SB తీసుకొని ఒక ఈక్వేషన్ రాబట్టాలి, SB ఈక్వల్ టు SC తీసుకొని ఒక ఈక్వేషన్ రాబట్టాలి. ఆ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మనకి ఫైనల్గా వచ్చేదే సర్కమ్ సెంటర్. ఇక్కడ మైనస్ 2 న్యూమరేటర్లోకి వస్తే మైనస్ 2 బై మైనస్ 7 అని మైనస్ క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ 2 బై 7 అనమాట. పాజిటివ్గా వస్తుంది, నేను ప్లస్ మైనస్ కాదు
ప్లస్ తీసుకోవాలి. అంటే ఈ -2 అనేది న్యూమరేటర్లోకి వెళ్తే -2/-7 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 2/7 అవుతుంది. అంటే y కోఆర్డినేట్ ఏమంట 2/7 ప్లస్ రాయకపోయినా మామూలు 2/7 అని రాసుకోవచ్చు. సో అది సర్కంసెంటర్ అనమాట. మరో వీడియోతో మరి ఇంకొక 7 మార్క్స్ క్వశ్చన్స్తో ఇంకోసారి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.